సన్నిధిలో మనందరిని కూడా దేవుడు సమకూర్చాడు. మనకంటే గనులను ఘనత వహించిన వారును గొప్పవారును మరణించి ఉన్నప్పటికీ దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మనందరిని కూడా ప్రేమించి ఆయన పాద సన్నిధిలో మనందరిని కూడా దేవుడు సమకూర్చాడు. అందును బట్టి మొదటిగా దేవునికి స్తోత్రములు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో చేరికుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే మీ పక్కన వారికి కూడా వందనాలు చెప్పండి. పక్కన వారికి కూడా వందనాలు చెప్పండి. వెరీ గుడ్, మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవాతి దేవుడు మనందరిలో కూడా ప్రేమించి మరి ఇంతవరకు ప్రతి కార్యక్రమంలో దేవుడు తోడుగా ఉండి సహాయం చేశాడు. పాటల ద్వారా దేవుడు మహిమ తెచ్చుకున్నాడు. స్తుతి ఆరాధన ద్వారాగా దేవుడు మహిమ తెచ్చుకుని ఉన్నాడండి. సమయంలో దేవుని నామాన్ని బట్టి దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేద్దాం. దేవుని నామాన్ని బట్టి మనము పరిశీలన చేసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి మొదటి అధ్యాయము దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే 21వ వచనము 22వ వచనం చదువుకుందాం. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞత స్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి రాస్తూ ఈ మాటలు పలుకుచున్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ సంఘములో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నవో, సంఘము ఎటువంటి పరిస్థితుల గుండా కొనసాగుతుందో ఆ పరిస్థితులను బట్టి ఆ సంఘానికి హెచ్చరిస్తూ పౌలు మాట్లాడుతున్నటువంటి మాటలుగా మనం చూస్తున్నాం. వారు దేవుణ్ణి ఎరిగి ఉండి దేవుని ఆరాధించే వారిగా ఉండి దేవుని కలిగిన వారిగా ఉండి వారు దేవుని ఎరిగి ఉన్నాము అనుకొని వారు దేవునిగా ఆరాధించక దేవుని మహిమపరచక వారు ఏం చేస్తున్నారంటే ఒకరితో ఒకరు వాదోపవాదముల యందు వ్యర్థులైపోయినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. వారు దేవుని కలిగి ఉన్నారు, దేవుని కలిగి ఉన్నామని అనుకుంటూ భ్రమలో బ్రతుకుతూ వారు ఏం చేస్తున్నారు తెలుసా? దేవునిగా మహిమపరచట్లేదంట. అంటే నామకార్థమైన భక్తి కలిగి ఏదో దేవుని సన్నిధికి వెళ్తున్నాం వస్తున్నాం, ఏదో దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆదివారం వెళ్ళి నామకార్థముగా ఆదివారపు క్రైస్తవులంగా నామకార్థమైన భక్తిపరులంగా ఉంటూ అటు దేవుని అనుసరిస్తూనే లోకాన్ని అనుసరిస్తూ ఇటు లోకాన్ని దేవుణ్ణి కలిగి ఉండి ఇలాగా నిలువెచ్చని జీవితంలో జీవిస్తూ అలాగ ఎందుకు అని చెప్పని ప్రశ్నిస్తే రకరకాలైనటువంటి వాదనలు కలిగి దేవునిగా వారు మహిమపరచకుండా దేవునిగా వారు ఘనపరచకుండా వారు ఏం చేస్తున్నారంటే వాదోపవాదములు కలిగిన వారుగా ఉన్నారని వాక్యం చెప్తుంది. చూద్దామా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి మనం చదువుకున్న వాక్యములో, మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి అని వాక్యం చెప్తుంది. దేవుడు ఏం చేశాడు? దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలా? దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరిగిద్ది? వాదన. కొంతమంది వాదముల యందు వ్యర్థులైపోతున్నారు.
మేము దేవుని కలిగి ఉన్నాం, మేము దేవుని సన్నిధికి వెళ్తాం, దేవుడు అంటే మాకు తెలుసు అని అంటూనే వాదములు పెట్టుకునేవారు ఉంటారండి. వారు దేవుని దేవునిగా మహిమపరచరంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించరంట. అలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించపోగా వారు ఏం చేస్తున్నారు? వాదనలు పెట్టుకొని వ్యర్థులైపోతున్నారని వాక్యం చెప్తుంది. అలా ఎందుకు ఉండకూడదు? ఇలా ఉండొచ్చు కదా. అలా ఎందుకు చేయకూడదు? ఇలా చేయొచ్చు కదా. వాదనలు, ఒకరికొకరు వాదనలు. ఈనాడు సంఘానికి సంఘాలకు వాదనలు, కుటుంబానికి కుటుంబాలకు వాదనలు. అలాగనే ప్రియమైన దేవుని పిల్లరా, ఆత్మీయతలకు ఒకరికొకరికి వాదనలు ఎక్కువైపోయాయి. మన ఫోన్లో చూసినా, టీవీలో చూసినా వాదనలు ఎక్కువైపోయాయి. మా భక్తి గొప్ప, మా భక్తి గొప్ప, మేం గొప్ప, మేం గొప్ప అన్నటువంటి వాదోపవాదములు ఎక్కువైపోతున్నాయండి. వారు దేవుని ఎరిగి దేవుని దేవునిగా మహిమపరచలేకపోతున్నారంట. అర్థమైందా? 22వ వచనం చూస్తే, వారు అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోయారంట. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోతున్నారు. మేమే జ్ఞానవంతులం అంటే అలా వాదన పెట్టుకోవటం జ్ఞానం అనుకుంటున్నారు వాళ్ళు. అలా వాదించటము జ్ఞానం అనుకుంటున్నారు వాళ్ళు. కానీ దాని వలన బుద్ధిహీనులైరి అని బైబిల్ సెలవిస్తుంది. మరి అటువంటి బుద్ధిహీనత మనం కలిగి ఉండకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి ఎరిగినటువంటి నీవు దేవుణ్ణి దేవునిగా మహిమపరచాలి, దేవుణ్ణి దేవునిగా మహిమపరచాలి. అలా ఎప్పుడైతే దేవుని దేవునిగా నువ్వు మహిమపరుస్తావో, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో, దేవునికి ఎప్పుడైతే నమ్మకంగా నువ్వు సాగిపోతావో, అప్పుడు దేవుని నీవు మహిమపరిచిన వ్యక్తివై ఉంటావని ప్రభు చెప్తున్నాడు. ఈనాడు దినాల్లో కాదండి, యేసు ప్రభు యొక్క కాలంలో కూడా యూదులేమి, పరిచయులేమి, శాస్త్రులేమి ప్రభువుని ఏం చేశారో తెలుసా? వాదన పెట్టుకున్నారు. వారు దేవుని ఎరిగి ఉండి కూడా యేసుక్రీస్తు ప్రభువారిని వారు దేవుడిగా అంగీకరించక వారు ఏం చేశారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారితో వాదన పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. వారు వాదనలు పెట్టుకున్నట్లుగా లేఖనము సెలవిస్తుంది. దేవుని నామాన్ని బట్టి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే, యోహాను రాసినటువంటి సువార్త, పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ నుంచి దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే 8వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయం చదువుదామా? 12వ వచనం నుండి చదువుకుందాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. కాబట్టి పరిచయులు నిన్ను గురించి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యం సత్యము కాదని ఆయనతో అనగా, యేసు, నేను ఎక్కడి నుండి వచ్చుతునో, ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనును, నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో, ఎక్కడికి వెళుచున్నానో మీరు ఎరుగరు. దేవుని వాక్యానికి మనం పరిశీలన చేసినట్లయితే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను వెలుగునై ఉన్నాను అంటాడు. అర్థమైందా? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ప్రభు యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అంటున్నాడు. నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించువాడు వెలుగులో నడుచును అని ప్రభు చెప్తున్నాడు ఇక్కడ.
అయితే పరిచయులు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారిని అపార్థం చేసుకుని ఆయనతో అంటున్నారు, నిన్ను గురించి నీవే సాక్ష్యం చెప్పుకుంటున్నావు, నిన్ను గురించి నీవే సాక్ష్యం చెప్పుకుంటున్నావు, నీ సాక్ష్యము సరైనది కాదు అని చెప్పి ఆయన పైన వాదన పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకు ప్రభువు ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, నేను ఎక్కడి నుండి వచ్చి తినో, అర్థమైందా? నేను ఎక్కడి నుండి వచ్చి తినో, ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును, కానీ నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకొనను, నా సాక్ష్యము చెప్పుకొనినను, నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో, ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు అంటున్నాడు. నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఎక్కడికి వెళతానో అది నాకే తెలుసు, నా సాక్ష్యం సత్యం, నేను ఏమైనానో అది నాకు తెలుసు, కానీ మీరు నన్ను ఎరుగరు అని అన్నాడు. ఈ పరిచయులు దేవుణ్ణి ఆరాధించేవారే, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణముగా చదివినటువంటి వారే, ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వారే, కానీ వారు దేవుణ్ణి ఎరుగని వారిగా ఉన్నారు, ఎరుగని వారిగా ఉన్నారండి. ఆయన వెలుగై ఉన్నాడంటే నమ్మట్లా, నన్ను వెంబడించేవారు వెలుగులో నడుస్తారంటే నమ్మట్లా. దేవుని వాక్యము చెప్తుంది, దీంట్లో ఉన్నటువంటి సత్యం ఏంటంటే నమ్మటమే. లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ దేవుని మార్గం ఏంటంటే నమ్మటమే దీనిపైన ఆధారం. నీవు ఎలాగైతే నమ్మేవో అలాగనే ఎదుటివారు కూడా నమ్మాలి. మనం నమ్మాం, దేవుని మార్గం నడుస్తున్నాం, మన దేవుని ఎరిగి ఉన్నాం, కానీ ఎరగని వారు ఏం చేస్తారంటే వాదోపవాదములు కలిగి ఉంటారు. అలాంటి వారితో మనము వాదన పెట్టుకొనుట మంచిది కాదు అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరచబడుతుంది. చదువుదామా? తీతుకు రాసినటువంటి పత్రిక, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుంచి దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, తీతుకు రాసినటువంటి పత్రిక దేవుని వాక్యాన్ని మనము చూసినట్లయితే చదువుదాము. 3వ అధ్యాయము 8వ వచనం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమునై ఉన్నవి గాని అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గురించిన వివాదములను, నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము అంటున్నాడు. వాదములకు ఎలా ఉండమంటున్నాడు? దూరంగా ఉండు. దేవుని యొక్క మార్గములో మనం చేయవలసిన నమ్మకమే, విశ్వాసము కలిగి ఉండటమే. అర్థమవుతుందా? విశ్వాసమును మనం కలిగి ఉండటమే. దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే 8వ వచనం ఒకసారి మరొకసారి చదువుదాం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసు ఉంచునట్లు నీవి సంగతులను గూర్చియు చెప్పవలనని కోరుచున్నాను అంటాడు. అంటే దేవుని యందు విశ్వాసముంచిన వారు ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. దేవునందు విశ్వాసం ఉంచేవారు సత్క్రియలు చేయాలని వారితో చెప్పమంటున్నాడు. తీతుకు అపోస్తులుడైన పౌలు సంఘానికి చెప్పమంటున్నాడు. దేవునందు విశ్వాసం కలిగిన వారు సత్క్రియలు చేయండి, మంచి క్రియలు చేయండి, దేవుని అనుసరించండి. దేవుడు ఏమి నేర్పాడో, దేవుడు ఎలా నడవమని చెప్పాడో, ఎలాగా నడుచుకోమని చెప్పాడో దాన్ని అనుసరించండి. కానీ మీకు వాదనలతో అవసరం లేదు. ఆ సత్క్రియలు అనుసరించటం వలన అవి మనుషులకు ప్రయోజనాన్ని కలిగిస్తాయి.
ఆ ప్రయోజనాన్ని కలిగించే సత్క్రియలు విడిచిపెట్టి వివాదములను, వంశావళుల గురించి, ధర్మశాస్త్రముల గురించిన వివాదాలు కలిగి ఉండుట మంచిది కాదు అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియపరచబడుతుంది. కానీ ఇక్కడ ఆ సత్యాన్ని ఎరగక ఈ పరిచయులు యేసు ప్రభుతో ఏం చేస్తున్నారండి? వాదన పెట్టుకుంటున్నారు. నిన్ను గురించి నీవే సాక్షి చెప్పుకుంటున్నావు అని చెప్పి వాదన పెట్టుకుంటున్నారు. కారణం ఏంటి? యేసు ప్రభు వెలుగై ఉన్నాడని వారు ఏం చేయట్లా? నమ్మటల్లా. అంటే ఎవరు వాదన పెట్టుకుంటారో తెలుసా? దేవుడు అంటే నమ్మని వారు, దేవుడు వాక్యం అంటే నమ్మని వారు, దేవునందు విశ్వాసం ఉంచని వారు వాదన కలిగిన వారిగా ఉంటారు. అందుకని ఆ వాదనకు మనము ప్రాధాన్యత ఇచ్చేవారంగా ఉండకూడదని బైబిల్ సెలవిస్తుంది. వాదన పెట్టుకునే వారికి ఏం చేయమంటున్నాడు? దూరంగా ఉండమంటున్నాడు. హల్లెలూయా. ఏం చేయాలంట? దూరముగా ఉండమంటున్నాడండి. అలా ఎప్పుడైతే నువ్వు దూరంగా ఉంటావో నీ భక్తుడు కాపాడుకోగలుగుతావు. అర్థమైందా? కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వారితో వాదించి కొన్నిసార్లు ఏం చేశాడో తెలుసా? కొన్నిసార్లు దూరంగా పారిపోయాడు. అక్కడున్న కొన్ని సందర్భాలను బట్టి పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం, తొలగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. వారితో మాట్లాడి తర్కించి వెనకకు పోయినప్పటికీ ఏం చేశాడో తెలుసా? తొలగిపోయినట్లుగా కూడా మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ పరిచయులు యేసు ప్రభువారిని ఎరగక వారు ఏం చేస్తున్నారు? వాదన పెట్టుకుంటున్నారు. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే యూదులు కూడా ఏం చేశారో తెలుసా? వాదన పెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చదువుదామా పరిశుద్ధ గ్రంథమున బైబిల్ నుంచి అదే 8వ అధ్యాయము దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చదువుదామా 50వ వచనం చదువుకుందాం. 8వ అధ్యాయం 50వ వచనం. నేను నా మహిమను వెతుకుటలేదు, వెతుకుచు తీర్పు తీర్చుచు ఉండువాడు ఒకడు కలడు, ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడను మరణమనందుడని ఉత్తరమిచ్చాను. అందుకు యూదులు చూడండి యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న మాట, ఎవరైతే నా మాట విని వాటిని గైకొని వాటిని అనుసరించి నడుచుకుంటారో వారు మరణముని ఎన్నడను చూడరని చెప్పి ప్రభు చెప్తూ ఉంటే, యూదులు అక్కడ ఏం చేస్తున్నారో తెలుసా? ఆయన పైన వివాదం పెట్టుకునేటువంటి వారిగా ఉంటున్నారు, ఆయనను తర్కించేటువంటి వారిగా ఉంటున్నారు. ఏమని అనేది మనం చూస్తే, అందుకు యూదులు నీవు దయ్యములు పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదము, అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి, అయినను ఒకడు నా మాట గైకొని ఎడల వాడి ఎన్నడను మరణము రుచి చూడడని చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, నీవు అతని కంటే గొప్పవాడువా? ప్రవక్తలను చనిపోయిరి, నీవెవడువని ఆయనను అడిగిరి. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకొని ఎడల నా మహిమ వట్టిది, మా దేవుడని మీరు ఎవరిని గురించి చెప్పుదురో నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగుదనని నేను చెప్పిన ఎడల మీ వల్ల నేను అబద్ధికుడనే యుందును గాని నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. దేవుని వాక్యానికి మనం చూసినట్లయితే, ఎవరైతే నా మాట విని వాటి ప్రకారంగా నడుచుకుంటారో వారు మరణమును చూడరని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. అప్పుడు వెంటనే యూదులు అంటున్నారు, ఇదేంది మరణం చూడరంటారు? ఏం మాట్లాడుతున్నావు నీవు? ఎందుకు నిన్ను నీవే మహిమపరుచుకుంటున్నావు? మరి మా పితరులైనటువంటి అబ్రహాము, మరి ఇస్సాకు, లేకపోతే మా పితరులు ఎంతోమంది చనిపోయారు కదా, మరి అలా వారు ఎందుకు చనిపోయారు? వారు ఎందుకు చనిపోయారు అని ప్రశ్నిస్తూ ఉన్నారండి. దేవుని వాక్యానికి మనం పరిశీలన చేసినట్లయితే
అందుకు ప్రభు వారితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి? నన్ను నేనే మహిమపరుచుకొని ఎడల నా మహిమ వట్టిది. మా దేవుడిని మీరు ఎరిగి ఉన్నారు. అర్థమైందా? మా దేవుడిని మీరు ఎరిగి ఉన్నట్లుగా దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే, మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయింది కదా, నీవు అతని కంటే గొప్పవాడువా? ప్రవక్తలు చనిపోయి నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయనను అడిగిరి. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకొని ఎడల నా మహిమ వట్టిది. నా మహిమ వట్టిది. అబ్రహాం చనిపోయాడు కదా, ప్రవక్తలు ఎంతోమంది చనిపోయారు కదా, మరి ఎందుకు చనిపోరు, అలాగనే బ్రతుకుంటారంటున్నావు? ఎన్నడూ చనిపోరంటున్నావు. మరి అబ్రహాం ఎలా చనిపోయాడు, ప్రవక్తలు ఎలా చనిపోయారు అని యేసుక్రీస్తు ప్రభు వారితో వారు ఏం చేస్తున్నారో తెలుసా? వాదన పెట్టుకుంటున్నారు. రకరకాల ప్రశ్నలు వారు వేస్తున్నారు. కారణం ఏంటంటే వారు ప్రభు చెప్పిన మాటను నమ్మని వారిగా ఉంటున్నారు. నమ్మని వారిగా ఉంటున్నారండి. లేఖనాలను వారు నమ్మని వారిగా ఉంటున్నారు. ఆయన చెప్పిన బోధన నమ్మని వారిగా ఉంటున్నారు. దేవుని దేవునిగా ఆరాధించిన వారిగా ఉంటున్నారు. దేవుని దేవునిగా మహిమపరచిన వారిగా ఉంటున్నారు. అందుకనే ఆయన మాట అంటే వారికి ఎలా ఉందో తెలుసా? కోపముగా ఉన్నది. ఆయనతో వాదన పెట్టుకున్నటువంటి వారుగా ఉంటున్నారండి. దేవుని వాక్యానికి మనం చూసినట్లయితే అందుకు ప్రభు ఇస్తున్నటువంటి సమాధానము, అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకొని ఎడల నా మహిమ వట్టిదే. మా దేవుడని మీరు ఎవరి గురించి చెప్పుచున్నారో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. హల్లెలూయా. ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. నేను ఆయనను ఎరుగుదును, కానీ మీరు మాత్రము ఆయనను ఎరుగరు. మరి వీరు ఆరాధిస్తుంది ఆయన్నే. అర్థమవుతుందా? ఆయన ఆరాధిస్తుంది ఆయననే. ధర్మశాస్త్రాన్ని వారు అనుసరిస్తున్నారు, కానీ దేవుణ్ణి ఎరగని వారుగా ఉంటున్నారు. అంటే నామకార్థమైన భక్తి కలిగిన వారుగా ఉంటున్నారు. నామకార్థమైన భక్తి కలిగిన వారుగా ఉంటున్నారండి. దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేకపోతున్నారు వాళ్ళు. అర్థమైందా? ఈ వాక్య ఆధారాలను పెట్టుకొని కొంతమంది ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు అన్న బోధలు తీసుకొస్తున్నారు. తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మే. తండ్రి కాలము, కుమారుని కాలము, పరిశుద్ధాత్మ అనే త్రియేక దేవుడు. ఆయన త్రియేక దేవుడు. ఆయన దేవుని వాక్యానికి మనం పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. అర్థమైందా? దేవుని వాక్యానికి మనం పరిశీలన చేసినట్లయితే చూద్దాం. 21వ వచనం కూడా చూద్దాం, 20వ వచనం కూడా చూద్దాం, లేక 19-20 చూద్దాం. 19-20 చూద్దాం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతునైన వానిని ఎరగవలనని దేవుడు కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. అర్థమైందా? తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆయనే ఎరిగి ఉన్నాడు. ఆయన ఎరిగి ఉన్నాడు గనుక
ఆయన మనల్ని ఏం చేశాడు? తండ్రి అయిన దేవుణ్ణి పరిచయం చేశాడు. అర్థమైందా? వాక్యం ఇక్కడ చెప్తుంది కదా, 20వ వచనం, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు. కొంతమందిలో ఏమీ లేదు, వివేకం లేదు. మనకు వివేకం లేదు అంటే దేవుడు ఏమై ఉన్నాడో, ఎవరై ఉన్నారో వివేకము లేని వారంగా మనం ఉన్నాం. ఆ వివేకమును అనుగ్రహించటం కొరకే కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈ సత్యము లోకం ఎరగదు. ఎందుకని ఎరగదు? వారు దుష్టుని సంబంధములో ఉన్నారు. కనుక నీవు ఎరిగి ఉన్నావు. నీవు ఎవరైతే దేవుని కుమారుడు, ఆయన కుమారుడై ఉన్నాడని, లేక ఆయన దేవుడై ఉన్నాడని ఎవరైతే నమ్మారో వారు దేవుణ్ణి ఎరిగిన వారై ఉన్నారు. దేవుని ఎరిగిన వారై ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, ఇక్కడ యూదులు ఆయనను తండ్రైన దేవుడు పంపించాడని ఎరగక ఆయన పైన ఏం చేశారు? వాదన పెట్టుకున్నారు. దెయ్యములు పట్టినవాడు అన్నారు, తిండిబోతు అన్నారు, బయలుజేబు ద్వారాగా దెయ్యములు వదలగొడుతున్నారు అని చెప్పి పలు రకాలుగా అపార్థం చేసుకున్నారు. అలాగనే ఆయన మరి నా తండ్రి నన్ను పంపించాడని చెప్పానంటే అదేంది? ఆయన తండ్రి మనము తెలుసు కదా, యోసేపు కదా, మరియ కుమారుడు కదా, మన మధ్యలో పెరిగినవాడు కదా, తండ్రి పంపించాడంటాడేంటి అని వారు అపార్థం చేసుకొని ఆయనను దేవునిగా ఆరాధించలేకపోయారు. అలా శాస్త్రులు కానీ, పరిచయులు కానీ, యూదులు కానీ దేవునిగా ఆరాధించలేకపోయారు. కారణం ఏంటంటే వారు దేవుణ్ణి ఎరిగి ఉన్నామనుకున్నారే కానీ దేవునిగా ఆరాధించలేకపోయారు, మహిమపరచలేకపోయారు. కనుక అలా శాస్త్రుల వలె, పరిచయుల వలె, లేక యూదుల వలె మనం ఉండక దేవుని ఎరిగినటువంటి మనము దేవునిగా మహిమపరిచే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని ఎరిగిన వారము అని ఎలాగా అనంటే ప్రార్థనకు వచ్చినంత మాత్రాన దేవుని ఎరిగినట్టు కాదు, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన దేవుని ఎరిగినట్టు కాదు. యేసు ప్రభు వారంటే దేవుడని అందరికీ తెలుసు, అలాగే ఎరిగినట్లు కాదు. కానీ మరి దేవుని ఎరగటం అంటే ఎలాగా అనేది మనం చూస్తే రెండు విషయాలు చెప్పిన మాటలను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం దేవుని వాక్యాన్ని మనము చూసినట్లయితే 2వ అధ్యాయం చదువుదామా? మొదటి నుండి చదువుదాం, లేక 2వ వచనం చదువుకుందాం. 2వ వచనం చదువు. ఆయనే మన పాపములను శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనని ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యానికి మనం పరిశీలన చేసినట్లయితే దేవుని మనము ఎరిగి ఉండటం అంటే ఏంటి అనేది మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో మనం ఆయన ఆజ్ఞలను గైకొనని ఎడల దీని వలనే ఆయనను మనము ఎరిగి ఉన్నాము. ఆయన ఆజ్ఞలను గైకొనాలి. దేవుడు ఎలాగైతే ఉండమని చెప్పాడో, ఏ విధంగా నడుచుకోమని చెప్పాడో ఆయన ఆజ్ఞలను మనం అనుసరించినప్పుడే మనము దేవుని ఎరిగినటువంటి వారం. దేవుని ఎరిగి ఉన్నామని చెప్పని అనుకొని దేవుని ఆజ్ఞలు అనుసరించకపోతే మనము దేవుని ఎరిగిన వారము కానే కాదు. అందుకని ఇంకా మనం చదువుకున్నట్లయితే ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు, వానిలో సత్యముండదు. అర్థమైందా? ఎవరైతే దేవుని ఎరిగి ఉన్నామని చెప్పని అనుకుంటూ వారి హృదయంలో దేవుని వాక్యము ఉండకపోతే, లేకపోతే వాక్యానుసారంగా వారు నడుచుకోకపోతే వారిలో సత్యము ఉండదు. దేవుని ఎరిగినటువంటి వ్యక్తి
దేవుని వాక్యానుసారంగా లేక దేవుని ఆజ్ఞలను అనుసరించి సత్యములో నడిచినట్లే, నీవు సత్యమును అనుసరించినట్టే. ఎవరైతే వారిని గైకొనరో వారు ఏమవుతారు? అబద్ధికులవుతారు. అబద్ధికులై ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. ఎరిగి ఉన్నామని చెప్పుకుంటూ వాక్యానుసారంగా నడుచుకోకపోతే మనము అబద్ధికులం అవుతాం. నీవు అబద్ధికురాలు అవుతావు, అబద్ధికుడు అవుతావు. దేవుని వాక్యం చెప్తుంది కదా, అబద్ధికులు దేవుని రాజ్యములో స్వతంత్రించుకున్నారు. అబద్ధికులు దేవునికి అసహ్యులు, అబద్ధికులు దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతారు, అబద్ధికులు నిత్య నరకములకు పాత్రలు అవుతారని వాక్యం చెప్తుంది. కనుక మనం అబద్ధికులుగా మనం ఉండకుండా ఉండాలంటే దేవుని ఆజ్ఞలను మనము అనుసరించే వారంగా మనం ఉండాలి. ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరిస్తారో, ఎవరైతే దేవుడు మాట ప్రకారంగా నడుచుకుంటారో వారు దేవుని ఎరిగిన వారై ఉన్నారు. మరి సమయంలో ఈ వాక్యమును బట్టి ఇప్పుడు నువ్వు దేవుని ఎరిగి ఉన్నావా, దేవుని ఎరగని వ్యక్తిగా ఉన్నావా? దేవుని ఎరిగిన వ్యక్తివైతే దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నావా? దేవుని ఎరిగిన వ్యక్తివైతే వాక్యానుసారమైన జీవితం నీలో ఉందా? ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరైతే దేవుని వాక్యాన్ని గైకుంటారో వారు నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటారు. అందుకే వాక్యం చెప్తుంది కదా, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, పరిశుద్ధ గ్రంథమున బైబిల్ నుంచి ఈ వాక్యం, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని ఎవరైతే గైకుంటారో వారు నిత్య జీవము గలవారు, వారు మరణములో నుంచి జీవములోనికి దాటుతారండి. అలా జీవములోనికి దాటించబడాలంటే నీవు దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించాలి. పాత నిబంధనలోనికి వచ్చేసరికి ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఉన్నాయి. వాటిని కుదిర్చి దేవుడు క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి 2 ఆజ్ఞలు చేశాడు. ఏంటి ఆజ్ఞలు? ఏమిటి ఆజ్ఞలు? ఏమ్మా చెప్పాలి. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను ప్రేమింపవలెను. 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను అనేటువంటిది 2వ ఆజ్ఞ. ఈ ఆజ్ఞలను ఎవరైతే అనుసరించి నడుచుకుంటారో వారే దేవుని ఎరిగిన వారు. ఆజ్ఞలను అనుసరించిన వారే దేవుని ఎరిగిన వారు. మరి ఆజ్ఞలను అనుసరిస్తున్నామా? ఒకసారి ఆలోచించి. ఒకటి, దేవుని ఆజ్ఞలను ప్రకారంగా నడుచుకున్న వారే దేవుని ఎరిగిన వారు. రెండవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుంచి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని మనం ప్రేమించాలి. అప్పుడే మనం దేవుని ఎరిగినట్టు వారు. దేవుని మనం ప్రేమించాలి. ప్రేమించే వారంగా మనం ఉంటున్నాం. ఒకటి, ఆజ్ఞలు గైకుంటే మనము దేవుని ఎరిగిన వారము. 2, దేవుని ప్రేమించిన వారమై ఉన్నట్లయితే దేవుని ఎరిగిన వారమై ఉంటామని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యాన్ని ఇక్కడ మనము పరిశీలన చేసినట్లయితే, దేవుని ప్రేమించుచున్నానని చెప్పి మన సహోదరుని మనం ప్రేమించకపోతే దేవుని ప్రేమించినట్లు కాదు, ఇంకనూ మనము చీకటి సంబంధంగానే ఉన్నామంటాడు వాక్యములో. చదువుదామా? పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ నుంచి అదే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చదువుదామా? 8వ వచనం చదువుకుందాం. మరియు 2వ అధ్యాయం 8వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయుచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమనే వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందున్న మీ యందును సత్యమే. వెలుగులోనున్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కనులకు గ్రుడ్డితనము కలుగు చేసిన గనుక తాను ఎక్కడికి పోచున్నాడు అతనికి తెలియదు. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథమున బైబిల్ నుంచి అదే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక మనమును ప్రేమించుచున్నాం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమించడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపలను ఆజ్ఞలను మనము ఆయన వలన పొంది ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు దేవుని ఎరిగిన వారు. దేవుని ప్రేమించడం అంటే ఏంటి అనేది మనం పరిశీలన చేసినట్లయితే, ఎదుటి సహోదరుని ప్రేమిస్తే మన దేవుణ్ణి ప్రేమించినట్టే. కనిపించే సహోదరునే మనం ప్రేమించకపోతే, కనిపించే సహోదరునే మనం ప్రేమించకపోతే కనిపించిన దేవుని ఎలా ప్రేమించగలుగుతాం? అర్థమైందా? కనిపించిన దేవుని ప్రేమించాలి అని అంటే కనిపించే సహోదరుడిని ఏం చేయాలి? ప్రేమించాలి. మరి నీ సహోదరుని ప్రేమిస్తున్నావా? ప్రేమించేటువంటి మనసు కలిగి ఉన్నప్పుడే నీవు దేవుని ఎరిగిన వ్యక్తివే. హల్లెలూయా, హల్లెలూయా. 1 ఆజ్ఞలు గైకొన్నప్పుడే దేవుని ఎరిగిన వారము. 2 దేవుని మనం ప్రేమించినప్పుడే దేవుని ఎరిగిన వారం. అంటే దేవుని ప్రేమించటం అంటే ఎదుటి సహోదరుని ప్రేమించినప్పుడే దేవుని ప్రేమించినట్లు లెక్క. మనం ఎదుటి సహోదరుని ప్రేమించకపోతే, నేను ప్రేమిస్తున్నానని చెప్పని మాటలకే పరిమితిగా ఉండి ప్రేమించకుండా ద్వేషాన్ని కలిగి ఉన్నట్లయితే మనము అబద్ధికులమై ఉంటాము. దేవుని ఆజ్ఞలను మనము గైకొనిన వారము కాము అని వాక్యం చెప్తుంది. కనుక దేవుని వాక్యానికి మనం పరిశీలన చేసినట్లయితే దేవుణ్ణి మనం ప్రేమించే వారంగా మనం ఉండాలి. ఆయనే మనల్ని మొదట ప్రేమించాడు. మనం ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయనే మనల్ని మొదట ప్రేమించాడు కనుక మనము కూడా ఏం చేయాలి? ఆయనను ప్రేమింప బద్ధులమై ఉండాలని వాక్యం చెప్తుంది. మరి ఆయన్ని ప్రేమించేటువంటి నీవు నీ ఎదుటి సహోదరుని ప్రేమిస్తే ఆయన్ను ప్రేమించినట్టే. మరి దేవుని ఎరిగి ఉన్నాము అన్న వారిలో ఏముండాలి అని అంటే ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. ఉంటున్నామా ప్రేమ కలిగి? కనీసం ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటున్నామా? మొఖాలు సాటేసుకుంటున్నామా? ఒకరికొకరు సహోదర ప్రేమ కలిగిన వారంగా ఉంటున్నామా? ఒకరికొకరు ప్రార్థన చేసుకునే వారుగా ఉంటున్నామా? ఒకరికొకరు పలకరించుకునే వారుగా ఉంటున్నామా? ఒకరికొకరు ప్రేమానురాగాలు కలిగిన వారుగా ఉంటున్నామా? మరి దేవుని ఎరిగిన వారమని ఎలా రుజువు? బైబిల్ పట్టుకుని ఆదివారం ప్రార్థనకు వస్తే ఎరిగినట్టేనా? కానుకిస్తే ఎరిగినట్టేనా? పలహారాలు ఇస్తే ఎరిగినట్టేనా? సేవకుని పిలిచి ఏదో భోజనం పెట్టి ప్రార్థన చేయించుకుని ఎరిగినట్టేనా? ఇవన్నీ కాదండి. నీ సహోదరుని ప్రేమించినప్పుడే నువ్వు ఎరిగినట్లెక్క.
నీ ఎదుటి వారిని ప్రేమించినప్పుడే నువ్వు ఎరిగినట్లు లెక్క. దేవుని ఆజ్ఞలను కొన్నప్పుడే నువ్వు ఎరిగినట్లు లెక్క. ఈ రెండు నువ్వు చేయకుండా నేను దేవుని ఎరిగి ఉన్నానని చెప్పిన నీవు అంతటికి నువ్వు నోటితో చెప్పుకుంటే, గొప్పలు చెప్పుకుంటే, నువ్వు అబద్ధికుడివి, అబద్ధికురాలివి. ఇప్పుడు మనం అబద్ధికులుగా ఉన్నామా, సత్యవంతులుగా ఉన్నామా? మనం ఇప్పుడు తెలుసుకోవాలి. మనం అబద్ధికులుగా ఉన్నామా, సత్యవంతులుగా ఉన్నామా? సత్యవంతులుగా మనం ఉండాలంటే, మనలో సత్యం ఉండాలంటే దేవుని ఆజ్ఞలు గైకొనాలి. ఒకటి, దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. రెండు, అప్పుడే మనము దేవుణ్ణి ఎరిగిన వారమై ఉంటాము. వాటిని పక్కన పెట్టేసి నేను దేవుని ఎరిగి ఉన్నానని చెప్పని ఎన్నో రకాలుగా దేవుని కోసం అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, అలా నడుచుకుంటున్నా, ఇలా నడుచుకుంటున్నా అని చెప్పని చెప్పుకుంటే నీ సాక్ష్యము సత్యమైంది కాదు, అది అబద్ధమే. మరి నీ సాక్ష్యము సత్యమైనదే ఉండాలంటే ఆజ్ఞలు గైకొనాలి, ప్రేమించే మనసు కలిగి ఉండాలి. ఈ రెండు పనులు ఎప్పుడైతే చేస్తావో అప్పుడే నీవు దేవుని ఎరిగిన వ్యక్తివి. కానీ ఇక్కడ శాస్త్రులు, పరిచయులు, యూదులు దేవుని ఎరిగి ఉన్నామని అనుకుంటున్నారా కానీ వారి దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేకపోయారు. ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞలు గైకొని దేవుని నామాన్ని బట్టి దేవుని ప్రేమిస్తూ ఎదుటి వారిని ప్రేమిస్తావో అప్పుడు నీవు దేవుని మహిమపరిచిన వ్యక్తివై ఉంటావు, దేవుణ్ణి దేవునిగా ఆరాధించిన వ్యక్తివై ఉంటావు. అప్పుడే నీవు దేవుని ఎరిగిన వ్యక్తివి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మనం దేవుని ఎరిగిన వారమేనా? ఒకసారి మనల్ని మనం యోచన చేసుకోండి. దేవుని దేవునిగా మహిమపరచాలంటే ఒకటి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి. రెండు, దేవుని ప్రేమించే వారంగా ఉండాలి. ఆ రీతిగా ఉండాలన్నదే దేవుడు ఉద్దేశం కలిగి, ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఆయన ఆజ్ఞలు మనకి ఇవ్వడం కోసమే. అలాగనే ఆయన మనల్ని ప్రేమించి 2026 సంవత్సరాల క్రితం మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఎరగని స్థితిలో ఉంటున్న మనల్ని ఎరిగే రీతిగా మార్చడం కోసమే ప్రభువు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన కొట్టబడి, గాయపరచబడి, అవమానపరచబడి, పిడిగుద్దులు గుద్దబడి, హింసించబడి మనందరి కొరకు ఆయన మరణించి పునరుద్ధానుడి తిరిగి లేచాడు. ఆయన పరలోకానికి ఆరోహణమి వెళ్ళాడు. ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. మరి ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆయన ఎరిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడే ఆయనను ఎరిగిన వారినే తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను ఎరిగిన వారినే తీసుకుని వెళ్తాడు. మరి నువ్వు ఇంకా ఆయన ఎరగని వ్యక్తిగా ఉన్నట్లయితే విడిచిపెట్టబడతావు. విడిచిపెట్టబడిన వారు నిత్య అగ్నిలోనికి వెళ్తారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, ఏడుపును, పండ్లు కొరుకుటే ఉండును, వేదనకరమైన స్థితి ఉండును. ఆ స్థితి నుండి నువ్వు తప్పించబడాలంటే నువ్వు ఆయన ఎరిగిన వ్యక్తిగా ఉండి నీవు సిద్ధపరచుకొని ఉన్నప్పుడే ఆయనతో పాటు యుగయుగాలు ప్రభుతో కూడా నువ్వు జీవించగలుగుతావు. మరి అటువంటి కృప నీకు అనుగ్రహించబడాలంటే నీవు ఈ లోకంలో ఉండగానే దేవుని ఎరిగిన వ్యక్తిగా ఉండాలి. ఎరిగిన వ్యక్తిగా ఉండాలి. ఎరిగి ఉన్నానని చెప్పని అనుకుంటూ అబద్ధికులుగా ఉన్నామేమో. ఆ స్థితి నుంచి మనం మార్పు చెంది ఆయన ఆజ్ఞలను గైకొనటానికి, ఆయన్ని ప్రేమించడానికి మనం మొదలుపెట్టి ఒక నూతనమైనటువంటి తీర్మానాన్ని కలిగి ప్రభు సన్నిధిలో సంపూర్ణంగా సాగిపోయి నిత్యము ఆయనను ఎరిగి ఉండి ప్రభు కొరకు సిద్ధపడగలిగి ప్రభు కొరకు వేచి ఉందుముగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, మోకరించండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ సమయంలో దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడి ఉండగా విత్తబడిన వాక్యాన్ని బట్టి మనల్ని మనమే యోచన చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించండి, బాస బట్టలు తీసేయండి, మోకరించండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలు ఏకీభవించండి.
దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మనల్ని మనమే పరీక్షించుకొని, మనల్ని మనమే పరిశోధన చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుని వేడుకుందాం, దేవునికి మొరపెడదాం, దేవునికి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను నిన్ను ఎరిగి ఉన్నానని అనుకుంటూ నిన్ను మహిమపరచలేని వ్యక్తిగా ఉంటున్నాను ప్రభువా. కృతజ్ఞత స్తుతులను చెల్లింపలేని వ్యక్తిగా ఉంటున్నాను ప్రభువా. వాదోపవాదములు యందు వ్యర్థమైనటువంటి వాటికి నేను ప్రాధాన్యత ఇస్తూ బుద్ధిహీనమైన స్థితిలో ఉంటున్నానేమో. దయతో నన్ను జ్ఞాపకం తెచ్చుకో ప్రభువా. నిన్ను ఎరగటము అనంటే నీ ఆజ్ఞలను గైకొనాలని, నిన్ను ఎరగటం అంటే నిన్ను ప్రేమించేవారిగా మేము ఉండాలని మీరు సెలవిస్తున్నారు ప్రభువా. కానీ శాస్త్రులు, పరిచయులు మీ మాటలు నమ్మక, మీరు లోకములకు వెలుగై ఉన్నారని మీరు చెప్పుచూ ఉండగా ఆ మాటలను నమ్మక వాదముల యందు వ్యర్థులైపోయారు ప్రభువా. అలాగే నా జీవితంలో నీ మాట యందు నమ్మకం ఉంచక, నామకార్థమైన భక్తి కలిగి ఏదో వస్తున్నాను పోతున్నాను అనుకుంటూ నిన్నుగా మహిమపరచక, మారు మనసు పొందక, రక్షణ పొందక, సంపూర్ణంగా నీపై ఆనుకొనక, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండక, రక్షించబడి కూడా బాప్తిస్మం పొందితే నిత్యత్వాన్ని పొందుకున్నానులే అనుకొని భ్రమలో బ్రతుకుతూ, ఏదో నామకార్థంగా ఆదివారం దేవుని సన్నిధికి వస్తే నేను చనిపోయింది, నేను దేవుని అనుసరిస్తున్న వ్యక్తిని, ఎరిగిన వ్యక్తిని అనుకుంటూ భ్రమలో బ్రతుకుతున్నాను ప్రభువా. నీ ఆజ్ఞలు నేను గైకొనలేని స్థితిలో ఉన్నానయ్యా. నీ మాటను అనుసరించిన వ్యక్తిగా ఉన్నాను ప్రభువా. దేవుని ఎరిగి ఉన్నానని చెప్పుకుంటూ అనేకులకు చెప్పుచ్చు అబద్ధికురాలిగా, అబద్ధికునిగా నేను నడుచుకుంటున్నాను ప్రభువా. సత్యము నాలో లేదు నాయన. నీ ఆజ్ఞలు గైకొనే మనసు నాకు అయ్యా. వాక్యానుసారమైన జీవితాన్ని తెచ్చేనా ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎవరైతే ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా నడుచుకుంటారో వారే నిత్య జీవము గల వారని దేవుడు వాక్యం చెప్తుంది. కనుక ఆ నిత్యత్వాన్ని ప్రభు నీకు ఇవ్వడం కోసమే 2026 సంవత్సరాల క్రితం మనుషుడికి లోకానికి వచ్చి ఆయన కొట్టబడి, గాయపరచబడి, అవమానపరచబడి నీ కొరకు, నా కొరకు ఆయన సిలువలో మరణించడం, ఆయన చేసిన త్యాగానికి జ్ఞాపకం తెచ్చుకుందాం. ప్రభుకి మన హృదయంలో స్థానం ఇద్దాం. హల్లెలూయా, స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, స్తోత్రములు, 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 స్తోత్రములు. ఆయన్ను ప్రేమించుటయే ఆయన ఎరగటం అంటే. ఆయన ప్రేమించటము అనగా కనిపించే ఎదుటి సహోదరుని ప్రేమించినప్పుడే కనిపించిన దేవుని ప్రేమించినట్లు లెక్క. కనిపించే సహోదరుని నువ్వు ప్రేమించక, ద్వేషించుకునే వ్యక్తివుగా, అసహించుకునే వ్యక్తివుగా, త్రోసివేసే వ్యక్తివుగా, అలాగనే శత్రుత్వము కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నీవు దేవుని ఇంకనూ ఎరుగని వ్యక్తివే. నిన్ను నీవే అబద్ధికురాలుగా, అబద్ధికుడుగా చేసిన వ్యక్తివే. ప్రేమించే మనసు నాకు అయ్యా, ఎదుటి వారిని ప్రేమించే మనసు నాకు దయచే ప్రభు అని దేవుని వేడుకుందాం. ఆయన నిన్ను ఎలాగైతే ప్రేమించాడో, ఆయన నిన్ను ఎలాగైతే ప్రేమించి తన బిడ్డగా నిన్ను మార్చుకున్నాడో, అలాగే నీవు కూడా ఎదుటి వారిని ప్రేమించాలని ప్రభు చెప్తున్నాడు. వాక్యం చెప్తుంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారి యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు ఆయనను అనుగ్రహించను అని వాక్యం చెప్తుంది. కనుక ఆ నిత్యత్వాన్ని నీవు సంపాదించుకోవాలంటే నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించాలమ్మా. ప్రేమించే మనసు నాకు అయ్యా, ప్రేమ కలిగిన మనసు నాకు దయచే ప్రభు అని దేవుని వేడుకుందాం. ఎప్పుడైతే నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉంటావో దేవుని ఎరిగినట్లు లెక్క. ఎన్నిసార్లు ద్వేషించుకున్నావు, ఎన్నిసార్లు అసహించుకున్నావు, ఎన్నిసార్లు విరోధ భావాన్ని కలిగి ఉన్నావు ఎదుటి వారిపైన. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను క్షమించు నాయన, ప్రేమించే మనసు నాకు దయచే ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. దేవానికి స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. జ్ఞానులకు నీ సందేశం, మతకర్తలకు నీ ఉపదేశం. జ్ఞానులకు నీ సందేశము, మతకర్తలకు నీ ఉపదేశము. అర్థము కాకపోయేనే, అర్థము కాకపోయేనే, పతితులెందరో నీ జీవజలములు త్రాగితిరే, త్రాగితిరే. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారము లయ్యున్నవి. నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారము లయ్యున్నవి. వాటిని వివరించి చెప్పాలనే, వాటిని వివరించి చెప్పాలనే, అవి అన్నీయును లెక్కకు మించిన వయ్యున్నవి, అయ్యున్నవి. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. హల్లెలూయా. ప్రార్థన చేసుకో ఎత్తుబడిన వాక్యాన్ని బట్టి. తండ్రి నాన్న, ఈ పాదములకు స్తోత్రాలు తండ్రి నాన్న.